భారతదేశానికి కానీ, ఒక ప్రపంచంలోకి కానీ, ఒక భూప్రపంచంలోకి కానీ మనకు నాంది అనేది ఒక స్త్రీ. స్త్రీ నుంచి ఏదైనా కానీ సృష్టి అనేది మొదలవుతుంది. కాబట్టి సృష్టిని పెంపొందించే స్త్రీ ఆరోగ్యంగా ఉంటే మన ప్రపంచమంతా, మన దేశమంతా కూడా సమృద్ధిగా, పుష్టిగా ఉంటుంది అని చెప్పేసి నా నమ్మకం. అందుకే మన పెద్దలు కూడా అన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆస్తులన్నిటివి కరిగిపోతాయి, కానీ ఆరోగ్యం అనేది ఎప్పటికీ మనం మంచిగా చూసుకుంటే కనుక అది ఎప్పటికీ మనల్ని కూడా కాపాడుకుంటూ, మనం దాన్ని కాపాడుకున్నామంటే అది కూడా మనల్ని కాపాడుకుంటూ వస్తుంది. అందుకనే పెద్దలు కూడా అన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామంలో ముందుగా సృష్టికి మూలం కాబట్టి ఆ స్త్రీ అనేది ఒక ముందుగా ఉన్నటువంటి ఒక జన్మనిచ్చే పరిక్రమంలో ఆమె ఆరోగ్యంగా ఉంటే ఇంకొక జీవికి కూడా ఆరోగ్యం ఇవ్వగలదు. కాబట్టి మన స్త్రీ ఏదైతే ఉందో తను ఏం చేస్తుంది అంటే ముందుగా మన ఫ్యామిలీ మంచిగా ఉండి తను మంచిగా అంటే తనకు ఏంటంటే తృప్తి, ఒక స్త్రీకి తను ఏదైతే పదార్థం వండుతుందో అది అందరూ ప్రతి ఒక్కళ్ళు మంచిగా తిని బాగుంది అని అంటే తను చాలా సంతోషపడి తన కడుపు నిండిపోయినట్టుగా తను భావిస్తుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులలో అది ఎప్పటికీ తప్పు. అది ఎందుకంటే తను మంచిగా తిని, తన పౌష్టికాహారం తను ముందుగా తిని మంచిగా ఉండి ఒక పన్నంటి బిడ్డను జన్మనిస్తే తను ముందు రేపటి పౌరులకు తను నాంది పలికినట్టు అవుతుంది. కాబట్టి తను ముందుగా తన ఆరోగ్యాన్ని తను ముందుగా చూసుకోవాలి. అందుకనే ఇప్పుడు మీరు చూస్తున్నారు, అంగన్వాడీలలో కానీ, ప్రతి ఒక్క బస్తీ దవాఖానాల్లో కానీ అందరికీ కూడా ఇప్పుడు ఈ గర్భవతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి సమృద్ధి యొక్క పోషణను ఇవ్వడము, వాళ్ళు ఎట్లాంటి పోషణ తీసుకోవాలి అనేటివి కూడా వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రాములు పెడుతున్నారు. దాంట్లో భాగంగా మన గర్భిణీ స్త్రీలు డైలీ ఒక ఎగ్, అదేవిధంగా ఐరన్ ఫుడ్డు, మళ్ళీ కాల్షియం ఫుడ్డు, మళ్ళీ దానికి ఉన్నటువంటి సబ్స్టిట్యూయెంట్స్ ఏదైతే ఉన్నాయో ప్రోటీన్స్, కాల్షియము ఇలాంటివన్నీ తీసుకుంటే తను మంచి పండంటి బిడ్డను జన్మనిస్తుంది. అందులో ఇంకొక భాగం ఏంటి అంటే ఇప్పుడు ఇవాళ రేపు చాలామంది ఏం ప్రిఫర్ చేస్తున్నారు, సీజరింగ్. అంటే ఇప్పుడు పురిటి నొప్పులు అని అంటారు. ఆ పురిటి నొప్పులు అనేటివి ఒక మహిళకు తెలియకుండా సీజరింగ్ అనేటివి ప్రిఫర్ చేస్తున్నారు. ఆ సీజరింగ్లు చేసుకోవడం వల్ల ఎన్నో అంటే ఒక స్త్రీకి తనంతల తాను ఏదైతే శక్తి పెంపొందించగలదో అలాంటివన్నీ కాకుండా ఈ సీజరింగ్లో అన్నీ ఇదైపోతున్నాయి అన్నమాట. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇది ఏదైతే న్యాచురల్ డెలివరీస్ ఉంటాయో అవి మనమందరం దానికి మనము ముందు చూపు పోయేటట్టు ప్రతి ఒక్కరికి చెప్పాలి. కాబట్టి ఏమంటున్నానంటే నేను ఇప్పుడు సీజరింగ్ వాళ్ళు పురిటి నొప్పులు అనేటివి కూడా వాళ్ళు బాధాకరంగా ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు ఓర్చుకోలేక ఏం చేస్తున్నారు, చాలామంది ఈవెన్ డాక్టర్స్ కానీ పేషెంట్లు కానీ సీజరింగ్లకు ప్రిఫర్ చేస్తున్నారు. దానివల్ల ఎన్నో పరిణామాలు అవుతున్నాయి. అంటే దానివల్ల ఒక బ్యాక్ పెయిన్ వస్తుంది. అంటే ఈ సీజరింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఎపిడ్యూరల్ ఒకటి, ఇంకొకటి స్పైన్కి ఒక ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఆ స్త్రీకి ఎన్నో బ్యాక్ పెయిన్స్, ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది, తన యొక్క కుటుంబాన్ని తను సరిగ్గా చూసుకోలేకపోతుంది. అంటే తను ఏంటంటే తను గర్భంలో శిశువు ఉన్నప్పుడు ఒక స్త్రీనే తనే మొదటి ఉపాధ్యాయురాలు. ఒక బిడ్డకు లోపల ఉన్నటువంటి బిడ్డకు తనే ఉపాధ్యాయురాలు. కాబట్టి తను మంచిగా ఉండి అందరికీ నేర్పించేటట్టు విధంగా ఉండాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన పురాణాలు కూడా చెప్తున్నాయి. నారదుల వారు మన హిరణ్యకశిపుడు గర్భంలో ఉన్నప్పుడు నారదుల వారు తనకు హితబోధ చేశారు. ఆ హితబోధ చేస్తున్నప్పుడు ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడు అన్నీ విని తను అన్ని ముందు నేర్చుకున్నాడు. అదేవిధంగా స్త్రీ గర్భంలో ఉన్నప్పుడు తను ప్రశాంతంగా ఉండి మంచిగా మానసిక ఒత్తిడి లేకుండా ఉంటే కనుక గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా మంచి ఆరోగ్యంగా ప్రసవిస్తుంది అని చెప్పేసి నేను దృఢంగా భావిస్తున్నాను. అదేవిధంగా మన ప్రధాన నరేంద్ర మోడీ గారు కూడా ఈ అంగన్వాడీలలో కానీ బస్తీ దవాఖానాల్లో కానీ కూడా ఎన్నో కార్యక్రమాలు స్త్రీకి సంబంధించిన
అటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. అదేవిధంగా ఆయన ఏదైతే ఈ అంగన్వాడీలు కానీ బస్తీ దవాఖానాలు కానీ ఉన్నాయో వాటికి స్త్రీకి ఏదైతే తనకు ప్రోటీన్స్ అలాంటివి అందాలో అవన్నీ అందేటట్టు చేస్తున్నారు. అందుకనే ఈ అంగన్వాడీలలో కూడా ఈ వీళ్ళకు అవేర్నెస్ రావాలి అని చెప్పేసి అంగన్వాడీలలో బస్తీ దవాఖానాలలో కూడా ఈ ప్రోగ్రాములు చేస్తూ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు వాళ్ళు కూడా ఈ స్లమ్ ఏరియాస్లలో చాలా మటుకు అవేర్నెస్ ఉండదు. వాళ్ళు ఏదో వెళ్తున్నాము పనులు చేసుకుంటున్నాము అది అన్నట్టు ఉంటారు. అట్లా కాకుండా వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పేసి ఆశా వర్కర్లు కూడా చాలా ప్రయాసపడుతున్నారు. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను, ఆశా వర్కర్లు ఏదైనా కానీ చెప్పినా కానీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు అందరికీ కూడా షేర్ చేసి ఇవన్నీ కూడా వాళ్ళకు చెప్పి మనకు కూడా తెలుసు, మనకు కూడా ఒక తల్లులం కాబట్టి మనం కూడా వాళ్ళకు ఎలా ఉండాలి అంటే ఇప్పటి పరిజ్ఞానంలో చాలామందికి ఎలా ఉండాలి, ఒక డెలివరీ అయితే ఎలా ఉండాలి, ఒక ప్రెగ్నెంట్ ఉంటే ఎలా ఉండాలి అనేది తెలియదు. కాబట్టి వాళ్ళకు కూడా చెప్పి మనము ఇలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పి మనమందరం వాళ్ళందరినీ ఒక పండంటి బిడ్డ జన్మనిచ్చేటట్టు చేయాలి అని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాను.